దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభం తెలియపరుస్తున్నాను. ఈరోజు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఈ మాటలు దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోను మహారాజుతో పలుకుతున్న సందర్భం అది. దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేశాడు. యెరూషలేము దేవాలయం కోసం దావీదు వాటికి కావాల్సినటువంటి సామగ్రిని అంతటిని కూడాను సమకూర్చాడు. పనివారిని, సామగ్రిని, సమస్తాన్ని సమకూర్చాడు. దేవుడు చెప్పాడు, నువ్వు రక్తాన్ని ఒలికించవు, నువ్వు యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి నీకు అర్హత లేదు, నీ కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు యెరూషలేము దేవాలయాన్ని కడతాడు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి దావీదు సమస్తాన్ని సమకూర్చాడు. యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి సమస్తాన్ని, ఆ పనివారిని, ఆ వస్తువుల్ని, సమస్తాన్ని దేవాలయానికి కట్టడానికి వాటన్నిటినీ సమకూర్చి సొలొమోను మహారాజుతో పలుకుతున్న మాటలవి. నువ్వు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి నువ్వు పని పూనుకున్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన సంపూర్ణంగా విధేయత వహించి ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని ప్రకారం నువ్వు చేసినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు అని చెప్పేసి దావీదు సొలొమోనుతో పలుకుతున్న మాటలు ఇవి. ఈ వాక్యం ఉంటున్న మన జీవితాల్లో మనం ఏ కార్యమైతే దేవుడు మనం ముందుంచాడో ఆ కార్యాన్ని మనం పూనుకుని ఆ కార్యాన్ని చేయడానికి మన నిర్ణయం తీసుకుని మనం ఉన్నట్లయితే దేవుడు మన తోడుగా ఉండి ఏ కార్యమైతే మనం తలపడుతున్నామో వాటిని విజయవంతంగా నడిపిస్తాడు. నువ్వు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. చదువుకున్న విద్యార్థులైతే ఈ దినాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలామంది సిద్ధపడుతున్నారు. ఆ సిద్ధపాటులో నువ్వు పని పూనుకుని నువ్వు కష్టించి పని చేసినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండి నీకు జయమిస్తాడు. అలాగే వ్యాపారస్తులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, దేవుడు మీకు ఏదైతే అప్పగించాడో అప్పగించిన పనిని మన నమ్మకంగా చేసినప్పుడు నీ జీవితంలో గొప్ప జయమిస్తాడు. ఆయన తోడుగా ఉండి నీకు జయమిస్తాడు. ఇదేనా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు పని పూనుకొనుము, నీకు నేను తోడుగా ఉంటాను. అయితే ఆయన తోడుగా ఉండాలంటే ఆయన తోడుగా ఉండగలిగే జీవిత స్థితి కలిగి మనం జీవించినప్పుడు మన జీవితంలో గొప్ప జయాన్ని పొందుకుంటాం. అలాంటి జీవిత స్థితి కలిగి మనం జీవిస్తున్నామా? ఆయన సంపూర్ణంగా విధేయమే బ్రతుకుతున్నామా? ఆయన ఆజ్ఞకు లోబడుతున్నామా? ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తున్నామా? అలాగైతే ఆయన మనకు తోడుగా ఉండి మన జీవితంలో గొప్ప జయమిస్తాడు. నీవేం పని చేస్తున్నావో ఆ పనిని దేవునికి అప్పగించు. ప్రభువా, ఈ పని చాలా కష్టతరమైనది ప్రభువా, అయితే వీటిలో నాకు మీ తోడుగా ఉండి వీటిని జరిగించడానికి, వీటిలో జయం పొందుకోవడానికి నా జీవితంలో కృప చూపించి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన నీకు తోడుగా ఉండి నీ జీవితంలో గొప్ప జయం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే చేయాల్సింది ఏంటంటే దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకుని దేవుని మాటకు నువ్వు సంపూర్ణంగా లోబడినట్లయితే దేవుడు నిపాక్షంగా ఉండి నీకు జయమిస్తాడు. నువ్వు పని పూనుకొనుము, దేవుడు నీకు తోడుగా ఉండును. దావీదు సొలొమోనుతో మాట్లాడినట్లుగానే ఇదేనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు అప్పగించిన పని ఏదైనప్పటికీ నీ శక్తి వంచన లేకుండా నువ్వు పని చేసినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండి జయమిచ్చి
నడిపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇదిగో ప్రభువా, దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోను రాజుకి యెరూషలేము దేవాలయం కట్టడానికి నువ్వు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండని ఎంతో ప్రోత్సహించి మాట్లాడుతున్న మాటలు ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. అవును ప్రభువా, మీరు మాకు అప్పగించిన పనిని మా శక్తి వంచన లేకుండా మేము పనిచేసి తద్వారా ప్రభువా మాకు జయమేమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. మీ తోడు లేకపోతే మేమేం చేయలేం ప్రభువా. మేము చేసే కార్యంలో ప్రభువా మేము జయకరంగా ఆ కార్యాన్ని తలపడడానికి మీరు మాకు తోడుగా నడిపించండి ప్రభువా. అలా మీ తోడుగా ఉండేటట్లుగా మా జీవితాల్లో మీ వాక్య వెలుగులో కట్టుకోవడానికి, సంపూర్ణంగా మీ ఆజ్ఞకు లోబడడానికి, సంపూర్ణంగా విధేయులమై బ్రతకడానికి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి మాకు అప్పగించుకుంటూ మేము చేసే పనిలో మీరు మాకు తోడుగా ఉండి మాకు జయమిచ్చి నడిపించమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అతి మిక్కులతో బ్రతమాలి ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు పని పూనుకొనుము, దేవుడు నీకు తోడుగా ఉండును. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.